అమరావతి మండలం అత్లూరు గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఒక పండుగ వాతావరణంలో గ్రామస్తులందరూ కూడా మరి 3,000 రూపాయల పెన్షన్ తీసుకోవడం చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. అందరూ కూడా గతంలో ఏ నాయకుడు కూడా చెప్పిన విధంగా పెన్షన్లు ఇవ్వలేదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి డబ్బులు పెన్షన్ ఇవ్వడం నిజంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ మొహాల్లో చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఈ గ్రామానికి వచ్చేలకే 2019 మన ప్రభుత్వం వచ్చే నాటికి 582 పెన్షన్లు ఈ గ్రామంలో వచ్చాయి. 582 పెన్షన్లకి 5,94,000 రూపాయలు ఈ గ్రామానికి వచ్చాయి ఆ రోజున. మరి ఈ రోజున 812 పెన్షన్లు రావడం జరిగింది. ఆ 812 పెన్షన్లకు కూడా 23,91,100 రూపాయలు ఈ గ్రామానికి రావడం జరుగుతుంది. అప్పుడు 5,94,000 వస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 23 లక్షల రూపాయలు 24 లక్షల రూపాయలు దాదాపు 4-5 రెట్లు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఎందుకు వచ్చినాయి అంటే 230 పెన్షన్లు పెరిగినాయి. గత ప్రభుత్వంలో పార్టీని చూసి మతాన్ని చూసి కులాన్ని చూసి ఆపేసేవాళ్ళు. మరి ఈ రోజున ఎక్కడా కూడా ఎవరికి కులం మతం పార్టీని చూడకుండా అందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి మేము గతంలో ఎలక్షన్కి వచ్చినప్పుడు కూడా చాలా మంది మాకు పెన్షన్ రావట్లేదు, మాకు ఇళ్ల స్థలం లేదు అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగేది. ఈ రోజున ప్రతి ఒక్కరికి పెన్షన్, చేయూత, అమ్మఒడి, ఆసరా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి పార్టీ చూడకుండా ఇవ్వడం జరిగింది. ఈ గ్రామానికి కరెంటు 3 ఫేజ్ కరెంటు ఇప్పించడం కానీ, మరి హాస్పిటల్ 2 కోట్ల సుమారు 2 కోట్ల రూపాయలతో హాస్పిటల్ కట్టించడం కానీ, మరి ఇక్కడ కూడా ఒక సబ్ స్టేషన్ ఈ గ్రామంలో కూడా కరెంటు పోకుండా మరి ఈ ప్రాంతానికి కరెంట్ ఇవ్వడానికి కూడా ఒక సబ్ స్టేషన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ గ్రామానికి చుట్టూ తారు రోడ్లు నాబార్డు ద్వారా తారు రోడ్లు వేపించడం జరిగింది. 10 కోట్లు పెట్టి ఇంత డెవలప్మెంట్ ఈ గ్రామంలో జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఎవరైనా చేశారా ఈ గ్రామానికి? ఒకసారి ఆలోచించుకోవాలి. గతంలో ఇక్కడ కొమ్మలపాటి శ్రీధర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించాడు. మరి ఏమన్నా చేశాడా ఇక్కడ? నేను మీ గ్రామానికి ఎన్నిసార్లు వచ్చానో ఒకసారి ఆలోచించండి. గతం శాసనసభ్యుడు ఎన్నిసార్లు వచ్చాడో ఆలోచించుకోండి. ఎవరైతే మీకు సేవ చేస్తారో వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళని ఎన్నుకోండి. మేము మంచి చేసాం అనుకుంటేనే నాకు ఓటు వేయండి, లేకపోతే ఓటు వేయొద్దు కూడా. అది కూడా నేను చెప్తున్నాను. నేను మీకు అందుబాటులో ఉంటాననుకుంటేనే నాకు ఓటు వేయండి. మీరందరూ కూడా పెద్ద మనసుతో మీరు నన్ను ఆశీర్వదించి ఇంకా నేను పనులు చేసే విధంగా మీరు అందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.